డిఎస్ మరణంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ గారు ఉన్నారు. విహెచ్ గారు, మీకు డిఎస్ గారితో ఉన్న అనుబంధం ఏంటి? నాకు ఆల్మోస్ట్ 35-40 ఇయర్స్ నుండి యూత్ కాంగ్రెస్ అయిన ఎన్ఎస్ఐలు ఉండే రిజర్వ్ బ్యాంక్లో పనిచేస్తూ ఆనాడు ఉన్నటువంటి రాజారాం గారి ఆశీర్వాదం వల్ల రాజకీయంలో రావడం, ఆ తర్వాత ఆయన మంత్రిగా చెన్నారెడ్డి క్యాబినెట్లో, అన్ని క్యాబినెట్లో, రాజశేఖర్ క్యాబినెట్ ఉన్నాడు. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అవకాశం ఇచ్చింది ఆయన పిసిసి ప్రెసిడెంట్. కానీ కొన్ని కారణాల వల్ల, ఫ్యామిలీ అఫేర్స్లో ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల బీఆర్ఎస్లో పోయినా మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు. కాబట్టి ఆయనకు తప్పనిసరిగా తెలంగాణలో ఆయన ఫైట్ చేసిండు కాబట్టి ఆయనకు తప్పనిసరిగా ప్రభుత్వ లాంఛనాలతోటి ఆయనకు అంత్యక్రియలు చేయాలన్నారు. దానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. దానికి సరి అయిన సమయంలో ఆయన సరి అయిన నిర్ణయం తీసుకుని చెప్తూ ఆయన నాకు మంచి మిత్రుడు చనిపోవడం నా డీపెస్ట్ కండోలెన్స్. వాళ్ళ కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలనేదే నా ఉద్దేశం. సో డిఎస్ గారిని మీరు చివరిసారిగా ఎప్పుడు కలిసారు? కలిసినప్పుడు కానీ ఎలాంటి అంశాలు చర్చకు? నేను ఆయన గతంలో ఒకసారి హాస్పిటల్లో ఉన్నప్పుడు 2 సార్లు, ఒకసారి నిమ్స్లో ఉండే, ఒకసారి ఇక్కడ ఉండే. కానీ అతనికి పోవడము పరిస్థితి చెప్పడం కూడా జరిగింది. నాకు పోవాలని లేదు కానీ నా ప్రెషర్స్ వల్ల పోయాను అనే దాని మీద చెప్పాడు. కనుక ఏదైనా ఆయన కంట్రిబ్యూషన్ తెలంగాణ దేవడానికి కూడా ఆయన కంట్రిబ్యూషన్ కూడా సోనియా గాంధీకి చెప్పడం, సరి అయిన సమయంలో నిర్ణయం సోనియా గాంధీకి తీసుకుంది. కానీ తర్వాత ఆయన ఇబ్బందుల వల్ల పోయాడు. ఏదైనా ఆయన నాకు మంచి మిత్రుడు కోల్పోయాడని నాకు బాధ ఉంది. నా ప్రగాఢ సంతాపం కుటుంబ సభ్యులకు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుతున్నాను.